స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చట్టాన్ని గౌరవించే పౌరులుగా సమిష్టిగా పనిచేస్తూ దేశ గౌరవం, సార్వభౌమత్వం మరియు ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అన్నారు. దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడేందుకు సరిహద్దుల్లో నిరంతరం పాటుపడుతున్న సాయుధ దళాల సేవలకు మనమందరం ఎల్లవేళలా కృతజ్ఞతలై ఉండాల్సిన ఆవశ్యకత ఎంత ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక సూత్రాలు సమ్మిళిత సమాజాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదపడతాయన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఠాగూర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 1947 ఆగస్టు 15 అనేది ఎంతో చారిత్రాత్మకమైన దినమని, ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి పునాదులు పడటంతో పాటు గత 77 సంవత్సరాలలో స్వపరిపాలనా వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవటం జరిగిందన్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఓటర్ల శాతం పెరగడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా దేశ ప్రజలందరికీ న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అందజేయాలనే లక్ష్యంలో భాగంగా న్యాయ వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తూ అందుకున్న ఆటంకాలను అన్నింటినీ అధిగమించడం జరుగుతుందన్నారు. సాధారణ ప్రజలకు న్యాయాన్ని నిరాకరించడం, ఆలస్యం చేయడం మరియు ప్రజా ప్రయోజనాల వాజ్యాలకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారానికై ప్రత్యామ్నాయ వివాద యంత్రాంగం మరియు డిజిటల్ టెక్నాలజీ ఏర్పాటు అనేవి న్యాయ వ్యవస్థలో సానుకూల అభివృద్ధికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా న్యాయ పంపిణీ వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేసే విధంగా న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయడం జరుగుతోందన్నారు. It is to all those great men and women, many of them unsung and unknown, who fought in the name of freedom of India, that we express our deep gratitude. Their patriotism and nationalist fervor will be a guiding inspiration for the generations of Indians to come. On this occasion, the nation also honors and pays solemn homage to those soldiers in uniform who made supreme sacrifices in the service of the country, defending our borders, maintaining vigil, or suffering the scars of war and conflict. These brave hearts and also the veterans have earned our nation's everlasting gratitude for the price they have paid in defense of the unity and integrity of this country. We salute them all. Their saga of heroism and valor not only touches the soul of the nation but also goes a long way in fostering an idea of an India that has to be strong, stable and invincible against all odds and challenges. For the people of India, August 15, 1947 was a historic moment when we made a tryst with destiny to build an India of our dreams. The choices that we made in favor of our parliamentary democracy and institutions of governance have withstood the test of time for over a period of 77 years. పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతోషాన్ని కలిగిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గుడివాడకు తేదేపా ఎప్పుడు రుణపడి ఉంటుందని, గత ప్రభుత్వ దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ అని పేర్కొన్నారు. గుడివాడలో 3 అన్నా క్యాంటీన్లను పెడుతున్నామన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ను ఏపీ సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులు పలువురికి భోజనం వడ్డించారు. అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అరాపరా సంపాదనతో జీవించే వారికి అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్ట కోసమేనని, కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తామన్నారు. ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని, ఆమె గోదావరి దాటి వచ్చిన వాళ్లకు తిండి పెట్టేవారన్నారు. అందుకే ఇప్పటికీ ఆమెను గుర్తుపెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని, సెప్టెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు.
అన్నా క్యాంటీన్లను మూసివేయవద్దని గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని, ప్రభుత్వం పెట్టకపోయినా దాతలు నిర్వహిస్తారని, వారికి అవకాశం ఇవ్వాలని చెప్పినా వినలేదన్నారు. మీ పేరు పెట్టుకొని అన్నం పెట్టండని అడిగామని, అన్నా క్యాంటీన్ల వద్ద 5 రూపాయలకే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారన్నారు. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యతని, ఇందుకు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషమన్నారు. పేదరికం లేని సమాజం కావాలన్నదే తన కలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే. తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు. ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు, ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు, ఉండీలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల ₹1 టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని, అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్టసభలకు మరింత గౌరవం పెరుగుతుందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. సమరయోధుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెలగపూడి శాసనసభ వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొని జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ పతావిష్కరణ చేసి వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ అమరావతి రాజధానిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల ఫలితంగా నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవనమని గుర్తు చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ ప్రతి పౌరుడు దేశం పట్ల ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి దేవాలయాలుగా భాసిల్లే చట్టసభల్లో ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. ఈవేళ ఇంత ఆనందంగా జరుపుకున్నామంటే దానికి కారణం పూర్వం ఉన్న పెద్దల తాలూకు త్యాగఫలం. ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, ఈ దేశం కోసం త్యాగం చేశారు. వారు త్యాగాలకు ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం రాష్ట్రంలో, దేశంలో కూడా. అంచేత మీ ద్వారా మేము అందరినీ మనం చేసేది ఏంటంటే స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం సంతోషిస్తాం తప్పించి మన బాధ్యత ఏదో మనం గుర్తించలేకపోతున్నాం. పెద్దలు స్వాతంత్రం ఇచ్చారు మనకి, దాని తర్వాత ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మన బాధ్యత ఏంటి అది మనం అందరం గుర్తించుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించడం కోసం, ప్రపంచంలోనే భారతదేశానికి ఒక స్థానాన్ని కల్పించడం కోసం, నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే మా అసెంబ్లీ స్టాఫ్ని కానీ పెద్దలందరినీ అధికారులు కానీ నేను కోరేది ఏంటంటే మన మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. అసెంబ్లీలో
అర్థవంతమైన చర్చలు జరగాలి. ఆ చర్చల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన వారిని గుర్తుంచుకునే విధంగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. త్యాగధనులందరినీ స్మరించుకునేలా, వారి త్యాగాలను తెలుసుకునేలా పిల్లల పాఠ్యాంశాలలో కూడా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం జాతీయ పండుగని, కేంద్రంలో రాష్ట్రంలో వచ్చిన నూతన ప్రభుత్వ పాలనలో అందరూ బాగుంటారని ఆకాంక్షించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, వారి త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని అన్నారు. ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున ఘనంగా జరుపుకుంటూ మహనీయులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించాలన్నారు. జాతీయతను, జాతీయ సమగ్రతను కాపాడేలా ప్రధాని నరేంద్ర మోడీ పాలన అందిస్తున్నారని చెప్పారు. ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎంతోమంది త్యాగం చేస్తే ఈ స్వతంత్రం వచ్చింది. అటువంటి త్యాగదనులందరినీ గుర్తుంచుకునే విధంగా పిల్లలందరికీ కూడా వారి పాఠ్యాంశాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు బాగా కృషి చేస్తున్నాయి. అంతేవిధంగా మనం చూస్తే మోడీ గారు కూడా జాతీయతను, జాతీయ సమగ్రతను, అంతేకాకుండా సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా ప్రతి చోట జాతీయత నిలిచే విధంగా ప్రతి ఇంటి మీద వాళ్ళ జాతీయ జెండాను ఎగరవేయమంటాము. అది తప్పకుండా అందరూ పాటించాలని ప్రతి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ పండగ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి. కొత్తగా ఇది జాతీయ పండుగ ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతో కష్టపడ్డారని, వారి గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశ గొప్పతనాన్ని గుర్తుంచుకొని జాతీయతను పెంపొందించుకోవాలన్నారు. 2047లో 100 సంవత్సరాలు అవుతోందని, అన్ని రంగాల్లో భారతదేశం అత్యున్నతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆధారపడకుండా స్వయం ఉపాధితో ముందుకు వెళ్లాలన్నారు. మన స్వాతంత్రం కోసం ఎంతోమంది సమరయోధులు చాలా కష్టపడి బ్రిటిష్ వారిని బయటికి పంపించి మన దేశానికి స్వాతంత్రం తేవడం జరిగింది. వర్తమానంలో ఉన్న ప్రజానీకానికి, భావితరంలో వచ్చేవాళ్ళకి అందరికీ కూడా దీని గుర్తింపు తెలియాలని చెప్పి ఎంతో కష్టపడి స్వతంత్ర భారతదేశంలో మనం గత 78 సంవత్సరాల నుంచి విభిన్న వర్గాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతుల నుంచి మన దేశాన్ని ఒక రిపబ్లిక్ ఆఫ్ ఇండియా లాగా మనం ఎంతో గొప్పగా చేసుకొని భారత్ మాతని 24 గంటలు 360 రోజులు పూజించుకుంటూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. భారతదేశ దాని గొప్పతనాన్ని గుర్తించుకొని పిల్లలందరూ కూడా గొప్పగా దీన్ని ఒక ప్రార్థన చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు. వికసిత ఏపీ కోసం మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే దిశగా కేంద్రంలోని బీజేపీ పాలన ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశం మొత్తం ఒక తాటిపైకొచ్చిందని, ఎందరో మహనీయుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న ఫలాలని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వికసిత ఏపీ కోసం మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ వారధి కార్యక్రమాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సమస్యలను స్వీకరించిన ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. త్యాగాల్ని చేసి చివరికి ప్రాణాలు సైతం అర్పించి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది.
స్వాతంత్రం అంటే ఏదో విముక్తి అని మాత్రమే కాదు, స్వాతంత్రం అంటే విముక్తితో పాటు స్వాతంత్రాన్ని అదేవిధంగా ఐకమత్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు పొద్దున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశానికి వారి సందేశాన్ని అందిస్తూ అప్పట్లో అంటే స్వాతంత్రోద్యమం జరిగినటువంటి సందర్భంలో దేశ జనాభా 40 కోట్లుగా ఉన్నటువంటి సందర్భంలో 40 కోట్ల మంది ప్రజలు ఏకతాటి మీదకి వచ్చి ఒకే లక్ష్యంతో ఒకే ఆకాంక్షతోటి అంటే దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి సందర్భంలో మనం ఆంగ్లేయుల్ని మన దేశం మీద నుండి మనం తరిమేయటం జరిగింది. దాంట్లో మనం చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా అడుగు ముందుకు వేసినటువంటి సందర్భంలోనే దాన్ని సాధించగలిగామని చెప్పి వారు చెప్తూ అప్పట్లో దేశ జనాభా 40 కోట్లుగా ఉన్నట్లయితే ఇప్పుడు మన దేశ జనాభా 144 కోట్లుగా ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఇవాళ భారతదేశం. సమాజంలోని పేదరిక నిర్మూలకు ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తిగా క్షేత్రస్థాయిలోని పేదలందరికీ అందినప్పుడే సమాజ స్థాపనకు అవకాశం కలుగుతుందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 వసంతాలు పూర్తయినా నేటికి సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగలేదన్నారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అసెంబ్లీ భవనం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోషన్ రాజు పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ మనం స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామంటే దానికి కారణం త్యాగధనుల కృషి ఫలితమేనని గుర్తు చేశారు. ప్రభుత్వాలు అమలు చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అర్హులైన ప్రతి పేదవారికి అందాలని, అప్పుడే పేదరిక నిర్మూలనతో పాటు సమసమాజ స్థాపనకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈనాటికి సమాజంలో అసమానతలు, పేదరికం రూపుమాపలేదంటే అందుకు గల కారణాలను పాలకులు, ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంపన్నులు కానీ సామాన్యులు కానీ ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ సంస్కృతి వాడైనా కూడా ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, రావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో అతివాదులుగా ఉన్నారు, మితవాదులుగా ఉన్నారు. అనేక మంది ఆస్తులు పోగొట్టుకున్నారు, అనేక మంది కుటుంబాలను పోగొట్టుకున్నారు, అనేక మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. వారి యొక్క పోరాట ఫలితంగా ఈ రోజున మనం ఈ దేశంలో ఇంత స్వతంత్రంగా జీవించగలుగుతున్నామంటే గనక ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కూడా ఈ దేశంలో ఒక విభిన్నమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం, ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులుగా జీవిస్తూ ఉన్నాం. ఏదన్నా దేశానికి ఏదొచ్చినప్పటికి కూడా ఇవన్నీ మర్చిపోయి మేమందరం కూడా భారతీయులం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయులం అనేటటువంటి ఆలోచన. సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నెల రోజులు మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రతిరోజు ప్రతి డివిజన్లో వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్ పట్ల వారికి అవగాహన కల్పించాలని, క్యాన్సర్ పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చైతన్యం తీసుకురావాలని సూచించారు. సుజనా ఫౌండేషన్, షేర్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నెల రోజుల మెగా హెల్త్ క్యాంపును కొత్తపేట కేబీఎన్ కళాశాలలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. హెల్త్ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించి వాహనంలో ఉన్న వైద్య పరీక్షా పరికరాలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి విద్య, వైద్యం, ఆరోగ్యం మొదలైన రంగాలకు ప్రాధాన్యమిచ్చి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న సుజనా చౌదరికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి డిఎస్సి కోచింగ్ సెంటర్లను, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామన్నారు. మీరు చూస్తే సుజనా చౌదరి గారు
ఈ ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూసాం. వర్షం పడుతుంటే ఎలక్షన్ ముందు ఇంకా ప్రచారం ఆయన దాదాపు ఒక 8 నెలల ముందు మీరేమీ అనుకోలేదు కూడా. నేను చూస్తే జగ్గపేటలో టార్పాలిన్లు పంచిపెట్టారు. తర్వాత నందిగామలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సుజనాథ్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. నేను కూడా ఇక్కడ ఒకటే కోరుతున్నా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు డిఎస్సి ఫర్ కోచింగ్ సెంటర్ కూడా, ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయి. తప్పగా సుజనా చౌదరి గారి ఫౌండేషన్ ద్వారా అటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కాలేజీ యాజమాన్యం చక్కగా సేవా కార్యక్రమాలకి బాగా సహకరిస్తుంది. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్, షేర్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్ బిఎఫ్ఐ ఆర్థిక సహకారంతో నెల రోజుల మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేద మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉన్న పశ్చిమ ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ హెల్త్ క్యాంపు ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు, థైరాయిడ్, టీబీ సంబంధిత వ్యాధులు, డెంగ్యూ ఫీవర్ మొదలైన జబ్బులకు ఉచితంగా పరీక్షలను నిర్వహించి మందులను అందజేస్తామన్నారు. మొదటి విడత హెల్త్ క్యాంపును ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమెన్లో ఈ మధ్య ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అవుతూ ఉంది. ఆ క్యాన్సరు, టీబీ రెండు కూడా ముందు డయాగ్నైజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి ముందుగానే ప్రెడిక్ట్ చేసి ప్రివెంటివ్ సిక్నెస్ని మీద ఆధారపడి ఎయిమ్స్ కానీ ఇంకొక మెడికల్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ తీసుకొని వెళ్ళి ఇక్కడ డయాగ్నైజ్ చేసినాక ఇది ఉంది అని చెప్పి వదిలేయకుండా హ్యాండ్ హోల్డ్ చేసి ఆ తదితర హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యంగా వైద్యం చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 3 లక్షల ప్రజలు కనీసం 10% అన్నా ఉపయోగించుకుంటారని చెప్పి నా దృఢ నమ్మకం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పర్టికులర్గా ఈరోజు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ మాట్లాడుతూ సుజనా చౌదరి ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కోసమే ఆలోచిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల మెగా జాబ్ మేళా నిర్వహించారని, ఇప్పుడు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారని తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ సుజనా చౌదరి, కేశినేని శివనాథుల బంధం అన్నదమ్ముల కలయిక వంటిదని, వీరిద్దరి కలయికలో విజయవాడ పార్లమెంటు అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని అన్నారు. జాబ్ మేళా పెట్టి అలాగే ఈసారి హెల్త్ క్యాంప్ నిర్వహించి, హెల్త్ క్యాంప్ అంటే ఏదో ఒక పూట ఏదో జనరల్ మెడిసిన్స్ ఇచ్చేసి షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చేసి కాకుండా పూర్తి స్థాయిలో అందరికీ ఒక చికిత్స అందేలాగా ఒక కార్యక్రమం రూపొందించేందుకు సుజనా చౌదరి గారికి మా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ వంటల ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్తో పాటు జాబ్ మేళా అలాగే ఇలాంటి హెల్త్ క్యాంపులు ఎన్నో నిర్వహించాలని చెప్పని, దీనికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ సేవను ఉపయోగించాలని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 40 కోట్ల మంది ఇంకా పేదరికంలో జీవిస్తున్నారని, కనీసం 3 పూటలా తిండి దొరకని పరిస్థితి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లౌకికవాదాన్ని పక్కన పెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని విమర్శించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా నాయకులు దోనెపూడి శంకర్, అక్కినేని వనజ, దుర్గా భవానీ, వేల్సన్ పలువురు నాయకులు కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల కృషి ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 77 సంవత్సరాలలో రైల్వే, విమానాశ్రయాలు, రహదారులు అభివృద్ధి చెందాయి తప్ప దేశంలో 40 కోట్ల మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రతినిధులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతోందని మండిపడ్డారు.
బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సిల్ అనే భేదం లేకుండా ఐకమత్యంతో జీవిస్తుంటే కేంద్రంలో అధికార బీజేపీ ప్రభుత్వం లౌకికవాదానికి విరుద్ధంగా వారి మధ్య మతం పేరుతో చిచ్చుపెడుతోందని రామకృష్ణ విమర్శించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉందని, ప్రధాని మోడీ ప్రభుత్వం మతోన్మాదం పేరుతో ముస్లింలు, క్రైస్తవులపైన దాడులకు తెగబడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలకులు ఈ దేశాన్ని ధ్వంసం చేయడానికి, మెజారిటీ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైనార్టీలను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా, క్రైస్తవ మైనార్టీలకు వ్యతిరేకంగా ఇవాళ రెచ్చగొట్టే పద్ధతుల్లో అధికారంలో ఉన్న పరిపాలకులే ఇవాళ అనేక రకాలుగా కుయుక్తులు, కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా మూలన పెట్టడానికి, తద్వారా కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ మతోన్మాద శక్తులు పనిచేస్తున్న తరుణంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని మొత్తం సాధించుకున్నటువంటి 77 సంవత్సరాల కాలంలో సాధించుకున్నటువంటి దేశ సంపదని విమానయానం కానీ, రైల్వేస్ కానివ్వండి, నౌకాయానం, అన్ని రంగాల ఎల్ఐసి, ఇన్సూరెన్స్ లాంటి సంస్థలు అన్నిటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి అమ్మివేసేటటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక సంపూర్ణ స్వాతంత్రోద్యమానికి శ్రీకారం చుట్టవలసినటువంటి, దేశ సంపదని పరిరక్షించుకునేటటువంటి ఉద్యమాన్ని కొనసాగించేటటువంటి పద్ధతిలో ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యువకులందరూ కూడా పునరంకితం అవ్వాలని చెప్పి, మనకు స్వేచ్ఛ, స్వాతంత్రాలను ప్రసాదించిన మహనీయుల త్యాగాల స్ఫూర్తిగా బంగారు భవిత నిర్మాణానికి, జిల్లా ప్రగతికి ఐక్యతతో సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పిలుపునిచ్చారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. ఆ స్వేచ్ఛా ఫలాలను అనుభవించడంతో పాటు విధులు, బాధ్యతల విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తూ జిల్లా, రాష్ట్రం, దేశాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడ పోలీస్ ప్యారెడ్ మైదానంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, డీసీపీ టి హరికృష్ణ, విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, సామాజిక సేవలో భాగస్వాములవుతున్న విశిష్ట వ్యక్తులకు కలెక్టర్ సృజన ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎన్నికల సమయంలో విశేష సేవలందించిన ఆర్ఓలు, ఏఆర్ఓలు, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, కలెక్టరేట్, సిపి కార్యాలయ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తదితర సంస్థల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మొత్తం 467 మందికి ఈ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా వారం రోజులుగా జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హర్ఘర్ తిరంగా జెండా పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. మన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేసి మనకి సంక్రమించిన ఈ స్వేచ్ఛని బాధ్యతగా మనము నిర్వహిస్తూ మన భవిష్యత్ తరాలకి ఆ బాధ్యతని అందజేయటంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తూ దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మనకి స్వాతంత్రం లేకపోవటం అంటే ఏంటి, స్వేచ్ఛ లేకపోవటం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. కానీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎంత కష్టపడితే ఎంతోమంది వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ప్రాణాలని కూడా త్యాగం చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఇటువంటి స్వాతంత్రం వచ్చిందనేది గుర్తు చేసుకుని 116 సంవత్సరాల క్రితం స్థాపించిన శ్రీ కన్యకా పరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్నం హిందూ హై స్కూల్ దినదినాభివృద్ధి చెందుతూ ఇంజనీరింగ్ కళాశాలలు, పాఠశాలలతో వర్ధిల్లుతుందని కమిటీ కార్యదర్శి కాజా లక్ష్మీ వెంకటమోహన్ రావు, ఉపాధ్యక్షులు కృష్ణారావు తెలిపారు. పూర్వ ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే స్కూల్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్నం హిందూ హైస్కూల్లో పనిచేసి పదవి విరమణ చేసిన విశ్రాంత గురువులకు యాజమాన్య పెద్దలు పాఠశాల సిబ్బందిచే సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ కార్యదర్శి కాజా లక్ష్మీ వెంకటమోహన్ రావు, ఉపాధ్యక్షులు కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి కాజా లక్ష్మీ వెంకటమోహన్ రావు, ఉపాధ్యక్షులు కృష్ణారావు మాట్లాడుతూ 1907లో వెంకటరత్నం రూపకల్పన చేశారని, అనంతరం మల్లయ్య ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతూ యూనివర్సిటీ, అటానమస్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు, స్కూల్స్ అన్నిటి నిర్వహణ కూడా చేస్తున్నామని తెలిపారు. సేవా దృక్పథంతో స్కూల్ నడుపుతున్నామని, పుస్తకాలు, ఫీజులు లేకుండా ఉచితంగా నడుపుతున్నామని అన్నారు. త్వరలో డోగిపర్తి ఉపేంద్ర జన్మయ్య స్కూల్ను వైఎస్ఆర్ కాలనీలో స్థాపిస్తున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులంతా నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు. పూర్వ ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే దినదిన అభివృద్ధి చెందిందన్నారు. గురువులు 20 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన వారిని పూజ చేసుకుని తరించాలని ఈ ఏర్పాట్లు చేశామన్నారు. హిందూ హై స్కూలు ఇవన్నిటినీ కూడా నిర్వహణ చేస్తున్నాము. ఓన్లీ ఇది ఏ స్వలాభాల కోసం కాదు, సర్వీస్ మోటివ్గా ఈ స్కూల్ నడుపుతున్నాము. అంతా కూడా 7 టీచర్స్ తోటి ఇది నిర్వహణ జరుగుతుంది. తర్వాత పుస్తకాలు కానీ, ఫీజులు లేకుండా కానీ అన్నీ కూడా ఉచితంగా నిర్వహణ జరుగుతుంది. ఈ రోజున ఈ గురువులు 20 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అంతకుముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళు NAC A++ తోటి ప్లస్ 100% ప్లేస్మెంట్లతోటి వర్ధిల్లుతూ ఉంది. దాంతోపాటుగా మాకు CBSE స్కూలు, చిట్టూరు హై స్కూలు గాంధీనగర్లో స్టార్ట్ చేశాము. BED కళాశాల ఉంది. అదేవిధంగా రీసెంట్గా 2 రోజుల క్రితం మాకు MSR ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా CBSE స్టేటస్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఒక్క హిందూ హై స్కూల్ మాత్రమే మాకు ఎయిడెడ్ పాఠశాలగా ఉంది. మిగతావన్నీ కూడా మా కమిటీ యొక్క ఆధ్వర్యంలో మా ఖర్చులతోటే శాలరీస్ కానీ అవన్నీ పూర్తి చేయడం జరుగుతూ ఉంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవవందనం సమర్పించారు. పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రమని, వారి త్యాగ ఫలాన్ని మన భారతీయులందరూ ఇప్పుడు ఆనందంగా అనుభవిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎల్లవేళలా దేశ సేవకు మరియు ప్రజల సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అనంతరం అధికారులు మరియు సిబ్బందికి మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు గౌతమిశాలి, ABTS ఉదయరాణి, టి హరికృష్ణ, కె చక్రవర్తి, ADCPలు టి కనకరాజు, ఎం కృష్ణమూర్తి నాయుడు, ఆర్ శ్రీహరిబాబు, డి ప్రసాద్, ACPలు KVV NV ప్రసాద్, కె వెంకటేశ్వర్లు, డి ప్రసాదరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుకు అందే విధంగా మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిలో ప్రజలందరూ భాగస్వాములై వారి సూచనలు, సలహాలను అందించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన తదుపరి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అందుకు ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగ ఫలితమేనని గుర్తు చేశారు. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని చేపట్టిందని స్పెషల్ CS రాజశేఖర్ పేర్కొన్నారు. జీవితాలు మనం అందరం గడుపుతున్నామంటే అది మరి 78 ఏళ్ల క్రితం ఎందరో త్యాగమూర్తులు మరి వారిని స్మరించడం, వారిని గుర్తు చేసుకోవడం అనేది ఆనవాయితీ.
ఈరోజు మనం భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అంటే 2047 మన దేశం రాష్ట్రం ఎలా ఉండాలి అనేది ఇప్పుడే ఆలోచన చేయడం జరుగుతుంది. ఒక విజన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. మరి అందులో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి. వారి యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీతో కూడిన విల్ ఇండియా సంస్థ ఎలక్ట్రికల్ వీల్ చైర్ను విజయవాడ నగరంలో అందుబాటులోకి తీసుకురావడం అభినందించదగ్గ విషయమని ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఎంజే నాయుడు అన్నారు. 360 డిగ్రీ వీల్స్ వినూత్న డిజైన్తో సులభంగా రూపొందించారని పేర్కొన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా వారి పనులు వారే చేసుకునే విధంగా ఈ వీల్ చైర్ను రూపొందించారని, ప్రపంచ స్థాయిలో బెస్ట్ వీల్ చైర్ ఇదే అని ఆయన వెల్లడించారు. జపాన్ టెక్నాలజీతో కూడిన వీల్ ఇండియా సంస్థ నూతన టెక్నాలజీ కలిగిన ఎలక్ట్రిక్ వీల్ చైర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ప్రోడక్ట్ను విజయవాడ పీవీపీ మాల్ నందు ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఎంజే నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ యొక్క ఫీచర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వీల్ చైర్ను అందుబాటులోకి తీసుకురావడం హర్షదాయకమన్నారు. అభివృద్ధి చెందిన నగరాల్లో ఎక్కువగా ఎలాంటి ఎలక్ట్రికల్ వీల్ చైర్ను వాడతారని 360 డిగ్రీస్ వీల్స్ వినూత్న డిజైన్తో సౌలభ్యంగా రూపొందించారని పేర్కొన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా వారి పనులు వారే చేసుకునే విధంగా ఈ వీల్ చైర్ను రూపొందించారని, ప్రపంచ స్థాయిలో బెస్ట్ వీల్ చైర్ ఇదే అని ఆయన వెల్లడించారు. ఆటోమేటిక్గా ఎట్లా కావాలంటే అట్లా వెళ్తుంది అనమాట. ఇది మామూలుగా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ వీల్ చైర్లు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్స్లో కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఇది ఎక్కువగా వాడుతున్నారు. ఏమంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో అయితే గేట్ దగ్గరికి అదే ఆటోమేటిక్గా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. హాస్పిటల్లో కూడా మామూలుగా డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా థియేటర్కి వెళ్ళాలన్నా కూడా వీల్ చైర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇప్పుడే వరల్డ్కి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన వీల్ చైర్ ఇదే అనమాట, విల్స్ అని. అనంతరం ఆంధ్రప్రదేశ్ జోనల్ మేనేజర్ వేణు గరికపాటి పిజ్జా మాట్లాడుతూ ఇన్విన్సిబుల్ జపనీస్ సాంకేతికతతో అమర్చబడిన ఈ వీల్ చైర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ వీల్ చైర్ను స్వయంగా ఆపరేట్ చేసుకోవచ్చునని, అలాగే రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చునని చెప్పారు. ఇది అన్ని వయసుల వారికి యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుందని, వీల్ చైర్ ఇప్పటికే భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాల్లో విజయవంతంగా ప్రవేశపెట్టబడిందన్నారు. ఈ ఉత్పత్తి గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు విజయవాడలోని మహానాడులోని వారి కార్యాలయంలో ఈ బైక్ గోని స్వయంగా సందర్శించవచ్చునన్నారు. వచ్చేటప్పటికి మన జపనీస్ వాళ్ళ టెక్నాలజీతో కూడిన వీల్ చైర్ అనమాట. ఇది సక్సెస్ఫుల్గా 22+ కంట్రీస్లో రన్ అవుతుంది. మన ఇండియాలో కూడా నార్త్ ఇండియాలో ముంబై, ఢిల్లీ అటువైపు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి దీని యొక్క వీల్ యొక్క పేటెంట్ అనమాట. అది వచ్చేటప్పటికి మా ఈ బైక్ కంపెనీ ఒక్కటికే రైట్స్ ఉన్నాయండి. సో ఏదైతే ఇప్పుడు మన అమరావతి క్యాపిటల్ అనుకున్నామో ఫర్ ద ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈరోజే మన ఎంజే నాయుడు గారి ద్వారా మనం లాంచ్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పటి వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంపిటేటర్స్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఏపీలో, నాట్ ఓన్లీ ఏపీ, ఇండియాలో ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని మనం లాంచ్ చేస్తున్నాం అనమాట. భారత్ లాంటి దేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గద్దె శేషగిరిరావు అన్నారు. విజయవాడ జూబ్లీ హరిత లయన్స్ క్లబ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితంగానే మనం స్వేచ్ఛావాయులు పీల్చుకోగలుగుతున్నామని, ఆ మహనీయుల స్ఫూర్తిని మరువకూడదని అన్నారు. విజయవాడ జూబ్లీ హరిత లయన్స్ క్లబ్ వారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలు నాటాలని పిలుపునిస్తూ ర్యాలీ చేపట్టారు. చుట్టుగుంట బిఎస్ఎన్ఎల్ దగ్గర నుండి మారుతినగర్ వరకు పర్యావరణ ర్యాలీ చేశారు. బిషప్ హజరయ్య పాఠశాల విద్యార్థులు బ్యాండ్తో ముందుకు సాగారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గద్దె శేషగిరిరావు, మాజీ గవర్నర్ వకలగడ్డ భాస్కర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సుబేదారును ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులకు గిఫ్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధనుల పోరాట స్ఫూర్తి ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. అనేక పోరాటాల ఫలితంగా భారతదేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నారని వెల్లడించారు. ఆ మహనీయుల స్ఫూర్తిని మరవకూడదని అన్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ భారతదేశంలో పుట్టలేమని అన్నారు. భారత్ లాంటి దేశం ఎక్కడా ఉండదని, అలాంటి దేశంలో పుట్టడం అదృష్టమని చెప్పుకొచ్చారు. డెఫినెట్గా 1 or 2 పొజిషన్స్కి అతి త్వరలో రీచ్ అవుతాము. దానికి మన అందరి కర్తవ్యం చక్కగా మనం కష్టపడతాం. మా పిల్లలని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వాడికి క్రమశిక్షణలో చక్కగా పెంచితే చక్కటి భారతదేశం మనకి తయారవుతుంది. దానిలో ఎంతో స్వేచ్ఛగా ఎంతో మనం ఏ సమాజానికైనా స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. ఆ సమాజం ఆ స్వేచ్ఛ స్వతంత్రంలో మనం అభివృద్ధి. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కానీ, టెక్నికల్గా, టెక్నాలజికల్గా ఎన్నో రకాలుగా భారతదేశం ముందుకు వెళ్ళింది. ఇప్పుడు 138,000 కోట్ల జనం ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉన్నారు. ఇక రాబోయేటువంటి 2040కి 153 కోట్ల జనాభా అవుతారనేటువంటి ఆలోచన. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రసాద్, కార్యదర్శి కోట ఫణీంద్రబాబు, ట్రెజరర్ జాను శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కంపానియన్షిప్ సంస్థ గత 4 సంవత్సరాల నుంచి ముస్లిం సామాజిక వర్గం సంక్షేమం, వారి పురాభివృద్ధి కోసం పనిచేస్తూనే దేశం ముందు అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సిరాజుద్దీన్ షేక్ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి రక్తం ఇవ్వటం జరిగిందన్నారు. ఏడాదిన్నరలో ఇప్పటి వరకు 2000 యూనిట్ల రక్తాన్ని సేకరించి రక్తం అవసరమైన వారికి సమకూర్చడం జరిగిందని, తలసేమియా రహిత అమరావతి తమ లక్ష్యమన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. సంస్థ ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్తదానం చేసేందుకు వచ్చిన రక్తదాతలతో మాట్లాడారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. సంస్థ తరపున ఎంపీ, ఎమ్మెల్యేలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ శిబిరంలో ముస్లింలతో పాటు ముస్లిమేతరులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు సిరాజుద్దీన్ షేక్ మాట్లాడుతూ, మన ప్రతి రక్తపు బొట్టు మన దేశం కోసం అనే నినాదంతో ప్రతి సంవత్సరం స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం రోజున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తలసేమియాతో బాధపడే వారికి ఈ రక్తాన్ని అందజేస్తామన్నారు. ఇప్పటివరకు 2000 యూనిట్ల రక్తాన్ని సేకరించామన్నారు. నేడు విజయవాడ, గుంటూరు, మంగళగిరి, మచిలీపట్నంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, 1000 యూనిట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి రక్తదానం చేశారని, యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల నుంచి 150 మంది విద్యార్థులు రక్తదానం చేశారన్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి అండ్ మచిలీపట్నంలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. దాదాపు 1000 యూనిట్లని కలెక్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంగా పెట్టుకున్నాం. ఈ 1000 యూనిట్లను కూడా తలసీమియా పేషెంట్ల కోసం మేము సంకల్పించుకున్నాం, వాళ్ళకి ఇవ్వడం కోసం. తలసీమియా పేషెంట్ల విషయానికి వస్తే ఇండియాలో దాదాపు 3.5 కోట్ల మంది అభాగ్యులు తలసీమియా వ్యాధితో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయాలి, అది తప్ప మార్గం లేదు. లేదంటే నెమ్మదిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తలసీమియా ఫ్రీ అమరావతి అనే కాన్సెప్ట్ తోటి కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఈ రోజున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. దీనికి అన్ని వర్గాల నుంచి, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. దేశంపై ఉన్న భక్తి, అభిమానంతో వీఆర్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవం రోజున పేదలకు అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీఆర్ కన్స్ట్రక్షన్ అధినేత భాషా తెలిపారు. కింద స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థాయికి ఎదిగామని, దేశంపై ప్రేమ, అభిమానంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని గుణదల వీఆర్ కన్స్ట్రక్షన్ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మూవన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం వీఆర్ కన్స్ట్రక్షన్కు చెందిన కార్మికులు, బంధువులు, స్నేహితులు స్వీట్లు పంచిపెట్టారు.
విఆర్ కన్స్ట్రక్షన్ అధినేత భాష మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగం ద్వారా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, తద్వారా ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. దేశంపై ప్రేమ, అభిమానం మెండుగా ఉండటంతో ప్రతి ఏటా జాతీయ జెండా ఎగురవేయటమే కాకుండా పేదలు, అనాథలు, దివ్యాంగులు, ప్రభుత్వాసుపత్రి రోగులకు అన్నదానం చేస్తున్నామని తెలియజేశారు. తామంతా కార్మికులుగా జీవనం ప్రారంభించి ఎన్నో కష్టాలను అధిగమించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగి నేడు విఆర్ కన్స్ట్రక్షన్ను స్థాపించామని తెలిపారు. విఆర్ కన్స్ట్రక్షన్ పేరిట సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొద్దిగా భారతదేశం అంటే కొద్దిగా మాకు ఎంతో ప్రేమగా ఉండి మా సాయశక్తిగా మేము ఇలా చేసి అన్నదానం కార్యక్రమం కూడా పెడతా ఉంటాం ప్రతి సంవత్సరం. అందరికీ లేని వాళ్ళకి కొద్దిగా అప్పుడప్పుడు మేము ప్రతి వారం కూడా ఉద్దాసనం వాటిల్లో అన్నదానం చేస్తూ ఉంటాము. ఇండిపెండెంట్ డేస్ అని సరదాగా అందరం కుర్రోళ్ళందరం ప్రేక్షకులతో చేసుకుంటున్నాం సార్. అన్నదానం ఎంతమంది పెడతారు? 500 మంది దాకా ఉంటుందండి. సాయంత్రం 5 గంటలకి మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అన్నదానం చేస్తాము. ఈ మధ్యాహ్నం ఏమో ఇక్కడ స్టాఫ్ అంతా ఇక్కడ అన్నదానం ఉంటుంది. మేము ఇండిపెండెంట్ డేస్ అంటే మాకు మేము ఒకప్పుడు పని చేసుకునేటప్పుడు మేము ఈ స్థాయికి లేవుండే. ఇవాళ దేవుడు మమ్మల్ని కల్పించినందుకు మాకు దేశం మీద భక్తితో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఒకప్పుడు పని చేసుకునేటప్పుడు మాకు ఈ స్తోమత లేదు. ఇవాళ దేవుడు మాకు కల్పించాడు కాబట్టి ఇది మాకు. గాంధీనగర్లో నవ్యాంధ్ర మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏఎంజీ ఆటో ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2 వీలర్స్ మెకానిక్లను సమస్యలను తెలుసుకుని కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు చెప్పిన మాటను అమలు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. గాంధీనగర్ ఓ హోటల్ నందు ఏఎంజీ ఆటో ఏజెన్సీ న్యూ నవ్యాంధ్ర మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ మెకానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూ నవ్యాంధ్ర మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు రంగబాబు, పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. న్యూ నవ్యాంధ్ర మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ చేతుల మీదుగా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని చెప్పారు. మార్కెట్లోకి వస్తున్న ద్విచక్ర వాహనాల ఇంజన్, సరికొత్త టెక్నాలజీ మెకానికులు అవగాహనతో సమస్యలు తెలుసుకునేందుకు ఏఎంజీ ఆటో ఏజెన్సీ సహకారంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. 2 వీలర్స్ మెకానికులు సమస్యలను తెలుసుకొని కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ను ఎన్నికల ముందు చెప్పిన మాటను అమలు చేయాలని కోరుతున్నట్లు ప్రసాద్ తెలిపారు. 78 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇలాగ మీట్ పెట్టుకున్నాను. మెకానిక్లు అందరూ ఎక్సైడ్ అమరాన్ బ్యాటరీ వారు, ఆయిల్ కంపెనీ వారు ఇలా ఇక్కడ మీట్ పెట్టారు. ఈ మీటింగ్ మెకానికల్ అందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. బ్యాటరీ కంపెనీ వారు ఇలా ఏం చేశారంటే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి బ్యాటరీ పాయింట్ దీనికి మెకానికల్ అందరూ పిలిచి దీనికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మెకానికల్ అందరూ రావడం జరిగింది. మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కి మేము చాలా వరకు కూడా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాము. అలాగే వాళ్ళకి సంబంధించిన ఈ BS6 ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఫ్యూచర్లో సపోర్ట్ చేద్దామని చెప్పి మన ప్రసాద్ గారికి అలాగే సెక్రటరీ సీను గారికి ఈ సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్. అనంతరం ఏఎంజీ ఆటో ఏజెన్సీ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ మాట్లాడుతూ మార్కెట్లోకి వస్తున్న BS6 ఇంజన్లు, ప్రముఖ కంపెనీల బ్యాటరీలు, ఇంజిన్ ఆయిల్ పనితీరుపై మెకానికులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ చొరవ తీసుకుని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు వీలర్స్ మెకానికుల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని గౌరవాధ్యక్షుడు రంగబాబు కోరారు. ఈ మెకానికులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ వీరి అభివృద్ధి కానీ దీని పట్ల ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ మరి వీటిని ఈ రోజుకి కూడా ఒక కార్మిక వర్గంగా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యని ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీరిని కూడా కార్మికులుగా గుర్తించి వీరికి కూడా ఒక లేబర్ ఐడి కార్డులు ఇవ్వాలి అనే ఒక నినాదాన్ని ఈ రోజున ప్రధానమైన ఎజెండాగా తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 వీలర్స్ మెకానికలందరికీ కూడా లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులుగా గుర్తించి వీరి సంక్షేమం పట్ల, ఎందుకంటే ఈ 2 వీలర్స్ మెకానికల్ సంబంధించిన వర్క్లో ఆధునిక పరిజ్ఞానం పెరిగిపోయింది.
రిటర్న్ అనే వ్యవస్థ వల్ల డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని న్యూ హెచ్ఎంసీ అసోసియేషన్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా కోరారు. డ్రైవర్లను యజమానులు ఒకే తాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు తమ యూనియన్ పనిచేస్తుందని చెప్పారు. స్టిక్కర్లు ఏర్పాటు చేసి ఆ స్టిక్కర్ ఉన్న డ్రైవర్ జిల్లాల్లో ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులు తొలగించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. న్యూ హెచ్ఎంసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో నగర్ 100 అడుగుల రోడ్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెహికల్ స్టిక్కర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా కార్మికులను ఏకతాటిపైకి తీసుకొస్తున్నామని చెప్పారు. హెవీ వెహికల్, లైట్ వెహికల్ డ్రైవర్లకు, కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రతి జిల్లాలోనూ స్టిక్కర్ ఆవిష్కరణలు చేపడతామని స్పష్టం చేశారు. రిటర్న్ అనే వ్యవస్థను తీసుకొచ్చి తమ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీయటం వల్ల తాము ఆర్థికంగా చితికిపోయామని, తమ కుటుంబాలను కూడా పోషించలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యవస్థ రద్దు కోసం పోరాటం చేస్తామని అన్నారు. ప్రతి జిల్లాలో కూడా ఇదే స్టిక్కర్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ యొక్క స్టిక్కర్ని ఆవిష్కరించిన తర్వాత ముందు మనం పల్నాడు జిల్లాలో ఆవిష్కరించాం, తర్వాత వచ్చి నెల్లూరు జిల్లాలో ఆవిష్కరించాం. ఇది కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడిగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క స్టిక్కర్ ఉన్న వెహికల్కి మా యొక్క అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే స్టిక్కర్ ఉన్నా లేకపోయినా సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకంటే ప్రతి బండి కూడా రిటర్న్ అనే వ్యవస్థని తీసుకొచ్చి మా యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం వల్ల మేము చాలా చితికిపోయి మా కుటుంబాలను కూడా పోషించలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఆ యొక్క కుటుంబాన్ని పోషించే దిశగా దీని నిర్ణయం తీసుకొని అనంతరం స్టేట్ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ మాట్లాడుతూ డ్రైవర్లకు గుర్తింపు ఉండాలని అన్నారు. గుర్తింపు లేకపోవటం వల్ల చీత్కారాలకు గురవుతున్నారని అన్నారు. తమకు గుర్తింపు ఇచ్చేలా ప్రభుత్వం పూనుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ 26 జిల్లాల్లో మన బల్లోళ్ళు ఎవరైనా కానీ ఎటువంటి ఇబ్బందులు పడినా దయచేసి మన అసోసియేషన్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్దని కోరుకుంటూ, దయచేసి నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా కూడా డ్రైవర్ అనే మనిషి లేకుండా ఏ అవసరం తీరదు. అలాంటిని దయచేసి గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించి మాకు ఒక గుర్తింపు ఇవ్వాలనేదే మా కోరిక. దాని మించి మేము ఇంకేం కోరుకోవట్లేదు. విజయవాడ గుణదల రాజా రామ్మోహన్ రాయ్ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. మహనీయుల వేషధారణతో చేసిన ప్రదర్శన చూపరులను కట్టిపడేశాయి. నగరంలోని గుణదల రాజా రామ్మోహన్ రాయ్ పాఠశాల నందు 78వ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ మదన్ మోహన్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సంగ్రామ విశిష్టత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపల్ మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. భారతదేశ చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయులు వేషధారణలు ధరింపచేశారన్నారు. చిన్నారుల వేషధారణలతో అందరినీ అలరించాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపించారు. వాళ్ళందరిలో కూడా దేశభక్తిని పెంపొందించడానికి అండ్ మన మహానీయులు కష్టపడి సాధించిన స్వాతంత్రం గురించి అండ్ వాళ్ళలో అండ్ చిన్నప్పటి నుంచి దేశం మీద ఒక అవగాహన రావడానికి, భవిష్యత్తులో మంచి సమాజాన్ని నిర్మించడానికి దోహదపడేట్టుగా కార్యక్రమాలు తీర్చిదిద్ది అమలు చేస్తున్నామండి. సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పాటల కార్యక్రమాలు, నెక్స్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, అది చిన్న ఎల్కేజీ పిల్లల కాడ నుంచి హై స్కూల్ దాకా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా అంత ప్రోగ్రామ్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి అంబేద్కర్ సెంటర్లో కోడెబోయిన బాబీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశభక్తి గీతాలతో ప్రారంభమైన జెండా వందనం కార్యక్రమం జనగణమన జాతీయ గీతం ఆలపనతో కార్యక్రమం ముగిసింది. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం లభించిందని కోడెబోయిన బాబీ అన్నారు. ఈ కార్యక్రమంలో తోముండ్రు రమేష్, ఎంపీటీసీ దూసరి నిర్మల, విద్యా కమిటీ చైర్మన్ చాండ్ర నానిబాబు, మావులూరి రాఘవులు, బెజవాడ రామారావు, వెలగపల్లి మరియన్న, పోగులు సుగురావు, బెజవాడ వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.